ఆ డ్రైనేజ్ చూపిస్తున్నాం కదా, ఎటు పల్లం ఉంది? పల్లం ఇటు ఉంది సార్. పల్లం ఇటు అందరికీ రావు సార్. నీళ్ళు ఎలా వేయకండి. ఈ డ్రైనేజ్ వాసన స్మెల్ విపరీతమైన స్మెల్ వస్తూ ఉంది. కమిషనర్ గారు ఇది కూడా పెద్ద డ్రైనేజ్ తీపించాలి. మళ్ళీ కడుక్కోలేము చెయ్యి. సరే అన్న. ఓకే, వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారు. ఇదే కొంచెం తీసేటప్పుడు శుభ్రంగా తీయండి. తీసేటప్పుడు పూర్తిగా నీట్గా తీస్తే మనకి మళ్ళీ అక్కడ వాళ్ళు వేస్తానికి ఇబ్బంది పడాలి. నీకు అర్థమైందా? అలాగే మట్టిగానే 2-3 పేపర్లు మిగిలిపోయి అట్ట ఉందనుకో, మళ్ళీ ఏమవుద్ది? ఎవడైనా అక్కడ వేయాలనిపించుద్ది గౌకి. అది నీట్గా ఉంటే ఎవరికి ఏ బుద్ధి కాదు. మట్టితో సహా లాగేసేద్దాం. ఓకే, పద. హాయ్ అమ్మా, బాగున్నావా? ఫంక్షన్ హాల్లో ఇస్తారు సార్. ఇక్కడ మన మామూలుగా లాట్ పడదు. క్లబ్ లో ఫంక్షన్ జరుగుతుంది. రాళ్ళు కూడా లాగే కొట్టేస్తే మళ్ళీ తర్వాత లేపుకోవచ్చు మనం. దంచుకున్నా ఆకులు రవీంద్ర దంచుకో. ఇది మెస్ ఉంది దీని మన కోర్టు. ఈ క్లబ్ వాళ్ళు వేస్తున్నారా? ఆ క్లబ్ వాళ్ళు ఎవరు? ఎన్జిఓ వాళ్ళు. ఏ టీ స్టాల్? ఏ టీ స్టాల్ వాళ్ళు? ఎన్జిఓ హోమ్ వాళ్ళని, క్లబ్ వాళ్ళని, దగ్గరలో టీ స్టాల్ అందరిని ఒకసారి రమ్మను. మీరు తీసేసాడు సరిగ్గా ఇట్లా చూస్తాం. మళ్ళీ జనాలు వేసేటట్టుగా ఉంటుంది. ఆ ఒక్కటి లేకుండా చూసుకోవాలి. పిలిచారా? నేనేడు వస్తున్నాను. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ హోటల్ వాళ్ళు? ఎన్జిఓ వాళ్ళు ఇక్కడ చెత్త వేస్తున్నారు. మీరు చెత్త అక్కడ వేయడానికి వీల్లేదు దయచేసి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు సాయంత్రం పూట ప్రతిరోజు ట్రాక్టర్లో టైమింగ్స్ మీకు సౌండ్ వేసుకుని వస్తున్నాయి కాబట్టి ట్రాక్టర్లు కానీ ఇవి కానీ వస్తాయి. అవి వచ్చినప్పుడు గట్టిగా వేయించాడు. చెప్పండి ఇక్కడ చెత్త వేయకూడదు. చెత్తకి ఏదైనా బ్యానర్ పెట్టించండి అవసరమైతే. ఇక్కడ వీళ్ళు క్లబ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళతోటి బ్యానర్ పెట్టించండి. ఎవరు వేస్తున్నారు అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టుకుని వాళ్ళకంతా ఇవ్వండి. రేపటి నుంచి మనం కావాలంటే రోజు ఊదరకూడదాం. మీకు కేబుల్ టీవీను వీళ్ళకి చెప్పండి, మీరు చిన్న యాడ్ ప్రిపేర్ చేయించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే మాత్రం తీవ్రమైన నేరం బేసికల్లీ మన గుడివాడిని మనం బాగు చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్. దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టుకుని చేసుకుంటేనే అవుతుంది. ఇది గుడివాడలో బయట చెత్త వేయటం అనేది మాత్రం ఇంక నుంచి ఒప్పుకోబడదు బేసిక్గా దాంట్లో. ఓకే, ఎందుకంటే మనం బాగు చేసుకోవాల్సిందే. గుడివాడ ఇట్లా దరిద్రంగా మనకి చూడగానే అసహ్యం కలిగేట్టుగా ఉండకూడదు బేసిక్ ఎవరికైనా. ఓకే, చేస్తారా? మీరందరూ అసలు మీకు అందరికి అసోసియేషన్ అని ఉందా? టీ స్టాల్ వాళ్ళకి కొంతమందికి అసోసియేషన్ ఉంది, కొంతమందికి అసోసియేషన్ లేదు. మీది అసోసియేషన్ లేదు. ఓకే, క్లబ్ కింద వస్తారు. క్లబ్కి ఏంటి? క్లబ్లో క్యాంటీనా? క్లబ్లో టీ స్టాల్ అయితే దాంట్లో చేయండి. బయట టీ స్టాల్ వాళ్ళు ఇతను కూడా పిలవచ్చుగా. ఇది మీదేనా?